హరీష్ రావు హైదరాబాద్ లో పర్యటించారు. బోడుప్పల్లోని తిరుమల మేడోన్ కాలనీలో 22A భూ బాధితులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే 22A జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసమే జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపికగా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇలా వాళ్ళు పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్ మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను.